సిద్దిపేట జిల్లా బెజ్జంకి కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవంలో భాగంగా సోమవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో హోమం కార్యక్రమం బలిహరణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య నిర్వహించిన హోమంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టి లోకక్షేమం గ్రామ శాంతి కోసం ప్రార్థనలు చేశారు. హోమం అనంతరం స్వామివారి ఉత్సవమూర్తుల విగ్రహాలను ఆలయం చుట్టూ భక్తుల మధ్య ఘనంగా ప్రదక్షిణగా తీసుకువెళ్లారు. అనంతరం అష్టదిక్పాలకులకు బలిహరణ కార్యక్రమాన్ని అర్చకులు మరిగంటి శ్రీవాత్సవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులు గోవిందనామ స్మరణతో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో లలితా పారాయణం మహిళలు భక్తులు పాల్గొని పారాయణాలు నిర్వహించగా గ్రామస్తులు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకున్నారు. మొత్తం కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఘనంగా సాగింది. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ఆరంభమయ్యాయి. నిన్న కళ్యాణోత్సవం అనంతరం హోమ కార్యక్రమం ఆరంభమైంది. అదేవిధంగా రెండో రోజు ఈరోజు హోమ కార్యక్రమము మరియు బలిహరణ కార్యక్రమము అనంతరం స్వామి